వెల్కమ్ టు ఐటీమ్ స్పోర్ట్స్. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ గురించి సోషల్ మీడియాలో కావచ్చు, క్రికెట్ వర్గాల్లో కావచ్చు తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. గత చాలా రోజులుగా దీనిపైన చర్చ ఉన్నప్పటికీ ఇప్పుడు తాజాగా ఉన్న సమాచారం మేరకు ఐసీసీకి బీసీసీఐ తేల్చి చెప్పేసింది ఏంటంటే టీమిండియాను పాకిస్తాన్కి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పంపేది లేదు, మేము పంపం టీంనని కరాఖండిగా తేల్చి చెప్పేసింది. తమ నిర్ణయం ఏదైతే ఉందో అది ఐసీసీ ముందు పెచ్చటిసింది. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పాల్గొనాలంటే మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని కోరింది. హైబ్రిడ్ మోడల్ అంటే ఏం లేదు, మీకు అందరికీ తెలిసిందే. పాకిస్తాన్లో టోర్నీ అఫీషియల్గా జరుగుతున్నప్పటికీ టీమిండియా ఆడే మ్యాచ్లు, ఏ దేశంతో టీమిండియా మ్యాచ్ ఉంటుందో ఆ కొన్ని మ్యాచ్లను మాత్రం అటు శ్రీలంక లేదా యుఏఈలో నిర్వహించాలని కూడా బీసీసీఐ ఒక ప్రతిపాదన అయితే ఐసీసీ ముందు పెట్టింది. గతంలో 2023లో ఆసియా కప్ అనేది పాకిస్తాన్లో జరిగింది. ఆ టైంలో కూడా ఆ ఆసియా కప్ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించారు. అప్పుడు కూడా సేమ్ పరిస్థితి. టీమిండియాను పాకిస్తాన్కు మేము పంపని బీసీఐ చెప్పినప్పుడు ఆసియా కప్ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించారు. టీమిండియా తమ మ్యాచ్లన్నీ శ్రీలంకలోనే ఆడింది. సో ఇప్పుడు కూడా అదే హైబ్రిడ్ మోడల్ను పాటిద్దాం అని బీసీసీఐ చెప్తున్నప్పటికీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఏదైతే ఉందో ఆ హైబ్రిడ్ మోడల్కి మాత్రం వాళ్ళు అసలు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే టీమిండియా కనుక పాకిస్తాన్ వెళ్ళి మ్యాచ్ ఆడితే మీ అందరికి తెలుసు ఆ క్రికెట్కి ఇండియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో, ఎంత క్రేజ్ ఉందో. అలాగే పాకిస్తాన్లో కూడా క్రికెట్ని బాగా అభిమానిస్తారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు అనేవి పాకిస్తాన్లో జరిగితే ఫైనాన్షియల్గా పాకిస్తాన్కు చాలా బెనిఫిట్ జరుగుతుంది. క్రికెట్ ఒక రకంగా అక్కడ ఒక స్తబ్ద పరిస్థితులు ఉన్నాయి క్రికెట్కి సంబంధించి. అక్కడున్న పరిస్థితులు కావచ్చు, టెర్రరిస్ట్ అటాక్లు కావచ్చు, ఇలాంటి నేపథ్యంలో చాలా టీమ్స్ అక్కడికి వచ్చి మ్యాచ్ ఆడేందుకు భయపడుతున్నాయి. మిగతా టీంలు రావట్లేదు పాకిస్తాన్ వెళ్ళి క్రికెట్ ఆడడం. ఈ మధ్య కాలంలోనే గత 2 సంవత్సరాలుగా ఆస్ట్రేలియా అలాగే న్యూజిలాండ్, ఇంగ్లాండ్ టీమ్స్ రావడం మొదలైంది. కాకపోతే టీమిండియా దాదాపు ఒక దశాబ్ద కాలం పైగానే పాకిస్తాన్కు వెళ్ళడం అనేది పూర్తిగా జరగట్లేదు. పైగా 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు కూడా జరగని విషయం మీ అందరికీ తెలిసిందే. కేవలం ఐసీసీ నిర్వహించే వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్, ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అలాగే ఆసియా కప్ లాంటి టోర్నీలో మాత్రమే ఈ 2 దేశాలు ఆడుతున్నాయి. అవి కూడా పాకిస్తాన్లో అయితే ఆడట్లేదు. అదే సరే, పాకిస్తాన్ మాత్రం ఇండియా వచ్చి ఆడుతుంది. వరల్డ్ కప్ ఆడింది, అలాగే ఇంకా T20 వరల్డ్ కప్ ఇలాంటి మ్యాచ్లు కూడా ఆడింది. అయితే ఇప్పుడు టీమిండియా ఒకవేళ పాకిస్తాన్కి వెళ్ళదని ఆల్రెడీ బీసీఐ కన్ఫర్మ్ చేసేసింది. కానీ పాకిస్తాన్ మాత్రం పట్టుబడుతుంది, ఖచ్చితంగా టీమిండియా తమ దేశానికి రావాలి, మేము హైబ్రిడ్ మోడల్లో నిర్వహించామని. ఫైనల్గా చూసుకుంటే ఇదే పట్టు, అటు పాకిస్తాన్ అదే మంకు పట్టుతో ఉండడం వల్ల టీమిండియా రావాల్సిందే అని ఇప్పుడు బీసీఐ కూడా తమ నిర్ణయంపై ఇలాగనే నిలబడి ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణే ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. ఒక విధంగా ఐసీసీ ఈ 2 దేశాలు ఇలాగనే మంకుపట్టుతూ ఉంటే మాత్రం టోర్నీనే ఆపేద్దాం, టోర్నీనే రద్దు చేస్తామనే ఆలోచన కూడా గతంలో వచ్చింది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా వినిపిస్తున్న టాక్ ఏంటంటే ఒకవేళ బీసీసీఐ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పీసీబీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏదైతే ఉందో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలిగితే ఆ టోర్నీని పాకిస్తాన్లో కాకుండా అలాగే శ్రీలంక, యుఏఈలో కాకుండా ఇంకా ఇండియాలోనే, ఎందుకంటే క్రికెట్కి భారీ ఆదరణ ఉన్న ఇండియాలోనే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహించే సూచనలు మాత్రం చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఏ టోర్నీ నిర్వహించినా క్రికెట్ టోర్నీ అది సూపర్ సక్సెస్ అవుతుంది. పైగా ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి ఒక వరల్డ్ కప్తో సమానమైన టోర్నీ ఇండియాలో నిర్వహిస్తే మాత్రం అది ఒక నెక్స్ట్ లెవెల్ సక్సెస్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో దానికోసమే పాకిస్తాన్ ఈ టోర్నీ నుంచి బయటికి వెళ్ళిపోతే అప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియాలో నిర్వహించడానికి ఇటు బీసీసీఐ కూడా సుముఖంగా ఉంది, అలాగే ఐసీసీ కూడా ఇండియాలోనే నిర్వహించాలనే ప్లాన్స్లో ఉంది. పైగా ఇండియా ఫైనాన్షియల్గా ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు బీసీసీఐ. సో వాళ్ళు ఒక నెల ముందు, 2 నెలల ముందు కూడా వాళ్ళకి టోర్నీ నిర్వహించే ఛాన్స్ ఇచ్చినా కూడా మనకి బీసీసీఐకి మనకున్న ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల అరేంజ్మెంట్స్ అనేది అప్పటికప్పుడైనా కూడా చాలా అద్భుతంగా చేయగలం. వేరే టీమ్స్ కూడా అకామిడేషన్ లాంటి ఈ ఇష్యూస్, చిన్న ఇష్యూస్ కూడా మనకు అసలు ఉండవు. స్టేడియంస్ కూడా దేశం మొత్తం చాలా సరిపడే స్టేడియాలు ఉన్నాయి. సో మనకి ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదు. అయితే పాకిస్తాన్ వెళ్ళిపోతే మాత్రం ఇమీడియట్లీగా టీమిండియానే హోస్ట్ కానుంది ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి. ఈ న్యూస్ ఒక రకంగా భారత్లోని క్రికెట్ ఫ్యాన్స్కి ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఏదైతే 2023లో మన దేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ని ఫైనల్లో ఓడిపోయి ఆస్ట్రేలియా చేతిలో కోల్పోయామో, ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీ కనుక ఇండియాలో జరిగితే మళ్ళీ సొంత గడ్డపై ఒక వరల్డ్ కప్తో సమానమైన ట్రోఫీని గెలిచే ఛాన్స్ అయితే మనకుంది. దీనిపైన చూడాలి. మరి ఆల్రెడీ బీసీసీ అయితే తమ నిర్ణయం చాలా కఠినంగా చెప్పింది. మరి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కాస్త వెనక్కి తగ్గి హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడానికి ఓకే చెప్తే మాత్రం టీమిండియా మ్యాచ్లు శ్రీలంక లేదా యూఏలో జరిగే ఛాన్స్ ఉంది. పాకిస్తాను అలాగే ఇతర దేశాల మ్యాచ్లని పాకిస్తాన్లో జరిగే ఛాన్స్ ఉంది.
లేదు ఖచ్చితంగా టీమిండియా రావాల్సిందే, లేదంటే మేమే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బయటికి వెళ్ళిపోతామని పాకిస్తాన్ మొండిగా ప్రవర్తిస్తే మటుకు ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియాలో జరిగే ఛాన్సులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియాలో జరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.